నాకైన ఈ గాయానికి వెన్న రాయడానికి ఇంటి నిండా మనుషులున్నారు. మరి నా అభిగాయానికి ఎవరు రాస్తారు? నేను తప్ప తనకెవరున్నారు? ఇట్లాంటి సమయంలో నీ పక్కనే ఉంటే ఎంతో ఓదార్పుగుండేది. కానీ మనిద్దరి మధ్య ఎందుకు ఈ దూరం? నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు అభి. సౌందర్య, సౌందర్య ఎలా ఉంది ఇప్పుడు? బాధగా ఉంది కదూ? అయినా తనకి దూరం అవుతున్నావని చెయ్యి కాల్చుకుంటే బాధ తగ్గిపోతుందా చెప్పు? ఆంటీ, సౌందర్య, నేను దూరం అనుకున్నావో లేక నీకు అడ్డనుకున్నావో తెలియదు కాని నువ్వు చెప్పకపోయినా కాలిన గాయం, రాసిన రాతలు నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని చెప్తున్నాయి. ఎవరతను? ఎక్కడున్నాడు? ఇప్పటికైనా చెప్పు సౌందర్య. నీ ముఖంలో బాధపోయి సంతోషం ఉండాలన్నా, నేను నీ చేత గుడిలో కట్టించిన ఆ ముడుపుకి అర్థం ఉండాలన్నా అతనెవరో చెప్పమ్మా. నువ్వు ఎవ్వరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరి నుండి ఏ ఆపద రాకుండా నేను కలుపుతాను. ఎవరో ఏంటో చెప్పమ్మా. ఎవరి కోసమైతే మీరు వెతుకుతున్నారో అతనే పెదబాబు రూపంలో ఉన్నా నా అభి అని చెప్పాలని ఉన్నా చెప్పలేని మోగదాన్ని చేసిండ్రా అంటే. సౌందర్య, నీకో మాట చెప్తున్నా, యాదించుకో. నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగా అభి గురించి కాని అభితో ఉన్న ప్రేమ గురించి కాని అమ్మగారికి చెప్పావో మరుక్షణంలోనే అక్కడ మా శవాలుంటాయి. నేను చెప్పేది వినిపిస్తుందా? దేని గురించి ఆలోచిస్తున్నావు సౌందర్య? అప్పుడు తన ప్రేమని బయటకు చెప్పకుండా తన గుండెల్లోనే దాచుకుని ఎన్నో బాధలు పడింది పార్వతి. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు అనిపిస్తుంది. నీకు ఆ బాధలుండకూడదు. చెప్పు సౌందర్య, ఎవరతను? ఎక్కడుంటాడు? నా మనసుకు తెలిసిన తను నాకు తెలీదు. ఏంటి? నీ మనసుకు తెలుసు కానీ నీకు తెలీదా? నేనతనెవరు అని అడిగింది నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ కన్నీటి వెనకున్న బాధను తెలుసుకుని దాన్ని దూరం చేయాలని అడిగాను. ఒకటి మాత్రం నాకు అర్థమైంది సౌందర్య, నీ ప్రేమను సంకెళ్లతో బంధించారు. కానీ బంధించిన వాళ్లకు తెలియడం లేదు ఆ ప్రేమకున్న పవర్ ఏంటో. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. సౌందర్య, రామ్మా. ఇంట్లో కన్నవాళ్లున్నా, చుట్టూ అయినవాళ్లున్నా, ఒంటరిని అనిపించే ఇలాంటి సమయంలో మీలాంటి స్నేహితుల ద్వారానే బోల్డంత ఓదార్పు దొరుకుతుంది. తన మనసులో ఉన్నదెవరో కనుక్కోమ్మా. ఆవిడ్ని చూస్తే మంచిదానిలా ఉన్నారు, ఆవిడకైనా చెప్పొచ్చు కదే. చెప్పాల్సింది వీళ్ళకి మాత్రమే కాదు, మారాల్సింది మా అమ్మ నాన్నలు. నన్ను మాటలతో కట్టేసిండ్రు. ఆమె గురించి ఒక్క మాట చెప్పినా అమ్మ నాన్నల్ని చెప్పుకున్న దాన్ని అవుతాను. అందుకే నాలో నేను చేస్తాను. సౌందర్య, ఏడవకే. సౌందర్య, ప్లీజ్ సౌందర్య, ఏడవకు. సౌందర్య, చంద్ర, నువ్వు నాకొక సాయం చేస్తావా? నువ్వు చేస్తావా అని అడుగుతూ చెయ్యి అని ఆర్డర్ చేయి. చెప్పు, ఏం చేయాలి? ఈ గదిలో నా బదులు నువ్వు ఉండాలి. ఏంటి? అవును, నేను బయటికి వెళ్ళి వచ్చేంత వరకు నాలా ఈ రూమ్లోనే ఉండాలి.
నా అభి దగ్గరికి నేను వెళ్ళాలి. సరే వెళ్ళు, కానీ ఇంట్లో వాళ్ళు. అభికి నేను తప్ప ఇంకెవరున్నారు? ఎవరేమనుకున్నా సరే నేను వెళ్తాను. ఏది ఏమైనా నేను వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వచ్చేంత వరకు ఈ గదిలోనే ఉంటాను. అభి మనసు మారి ఇద్దరూ కలిసొచ్చి ఈ గది తలుపులు తీశారంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది నాకు? అప్పుడు ఇంట్లో వాళ్ళు నన్నేం చేసినా ఆనందంగా భరిస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు, పద. జాగ్రత్త. నువ్వు నా చెయ్యి పట్టుకొని తీసుకుపోయేంత వరకు, ఆ అమ్మవారు నీ మనసు మార్చేంత వరకు ఇక్కడే ఆ అమ్మవారి ముందే నన్ను నేను దహించుకుపోతాను. వెళ్ళమని మాత్రం అనకబే. నా చేతికి గాయమైతే నీ గుండె ఏడుస్తుంది. మరి ఆ గుండెను ఓదార్చనీకి నేను తప్ప ఈ ప్రపంచంలో నీకెవరున్నారు? నేను చెయ్యి కాల్చుకున్నానని చెప్పి నువ్వు చెయ్యి కాల్చుకున్నావు. ఆ గాయం తాలూకి బాధను తగ్గించాలనొచ్చినా నన్ను వెళ్ళిపోమని మాత్రం చెప్పు కబీ. సౌందర్య, ఎందుకిలా మనకే ఎందుకిలా జరుగుతోంది? నీకు దగ్గరై నిన్ను దూరం చేసుకోలేను, నీకు దూరంగా ఉండలేను. అబే, మా నాన్న ఆ మాట కోసం నన్ను మాత్రం నీ గుండెల్లో ఉంచుకొని నీకు నువ్వు దూరం అవుతున్నావు, నరకం అనుభవిస్తున్నావు. ఇద్దరు ఒకరికొకరు ఎవరు అన్న మాట నిలబడటం కోసం మనం ఇలా శాశ్వతంగా దూరం అవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు సౌందర్య? నా చుట్టూ నా క్షేమం కోరేవారే కాని నా కన్నిటిని తుడవలేరు, నా గుండెల్లో బాధని తీర్చలేరు.
ఆర్చినా తీర్చినా అది నువ్వే అభి, నువ్వే. నీ ఒక్కడి వల్లే అవుతుంది అభి. ఐశ్వర్యమ్మ గారు ఎవరు ఎవరు అని కుచ్చి కుచ్చి అడుగుతున్నా. గుండె నిండా ఉన్నది నువ్వని చెప్పలేకపోతున్నా అభి. మనసుల్ని కలిపిన ఆ దేవుడు మనుషుల్ని ఎందుకు దూరం చేస్తున్నాడు? ఎందుకబే నాకు గాయమైతే నువ్వు గాయం చేసుకుంటున్నావు? నీకు బాధ కలిగితే నేనేడుస్తున్నాను. ఈ విషయం మన చుట్టూన్న వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? మళ్ళీ జన్మించి దానికి ప్రేమనిచ్చింది ఇట్లా ఏడిపించడానికేనేమో. కాలం మాయల మరాఠీ సౌందర్య. గాయం చేస్తుంది అదే, మాన్పుతుంది అదే. నిజమైన ప్రేమని చూడలేని కాలం ఆ ప్రేమని కాటేసింది. ఆ కాలానికే పాపం అనిపించిందేమో. ఆ ప్రేమకు మళ్ళీ జన్మనిచ్చింది, మళ్ళీ మళ్ళీ బాధలు పెడుతుంది. భరిద్దాం. మన భరింపును చూసైనా దానిలో చలనం కలుగుతుందేమో చూద్దాం. అభి సౌందర్య, ఆంటీ నిర్ణయం తీసుకుంటే అది శాసనం, తిరిగి ఎవ్వరూ రాయలేరు అని తెలుసు. దానికి తిరుగులేదన్న విషయమూ తెలుసు. కానీ ఆవిడ తన నిర్ణయం మార్చుకునేలా చేయాలి. ఐశ్వర్య, రామ్మా. వస్తున్నా ఆంటీ. రేపు సౌందర్యని జ్యువెలరీ షాప్కి నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు. భవాన్ని తీసుకెళ్తానంటుంది, కానీ తనతో ఏదైనా తప్పుగా మాట్లాడొచ్చు. నువ్వే దగ్గరుండి తనకే లోటు రాకుండా చూసుకో. అలాగే ఆంటీ. కానీ వీటన్నింటికంటే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? ఈ ఇంట్లో మీ నిర్ణయం కాదనే అధికారం ఎవ్వరికీ లేదు. ఇది ఆ తరం వారికైనా ఈ తరం వారికైనా మీ మాటే శాసనం. అలా అని ఏదీ మీకు నచ్చకుండా మాపై మీరు రుద్దలేదు. ఏమైందమ్మా? ఈ పెళ్లి నాపమని ఎలా చెప్పాలి? ఐశ్వర్య, ఏంటో చెప్పు. అది ఈ నిశ్చితార్థం ఆపాలంటే. ఐశ్వర్య, అవునంటీ. మీరు నిర్ణయించిన ఈ నిశ్చితార్థం తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు.
సౌందర్యకి క్రిష్ సరిపోడత్తయ్యా. ఈ మాట మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సౌందర్య లాంటి అమ్మాయికి క్రిష్ సరిపోడు. చిన్నప్పటి నుంచి మీ దగ్గరే ఏ లోటు లేకుండా పెరిగాడు. ఐశ్వర్య, క్రిష్ నీ బిడ్డే అయ్యుండొచ్చు, కానీ నా దగ్గర పెరిగాడు, నా ఆలోచనలతో పెరిగాడు. తన గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. నేను చెప్తే కాదు అనడు. ఈ విషయంలో ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దు. నిశ్చితార్థం జరుగుతుంది. సౌందర్య ఎప్పటికీ మన ముందు ఈ గడపలోనే సంతోషంగా ఉండాలి అంటే ఈ నిశ్చితార్థం జరిగి తీరాలి. అది కాదత్తయ్య. నీ బాధ నాకు అర్థమైందమ్మా. క్రిష్ పైన కాదు, పార్వతీ రూపంలో ఉన్న సౌందర్యపై మమకారంతో అపనమ్మకాన్ని చూపిస్తున్నావు, అంతేనా? లేదత్తయ్య, ఇప్పుడు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏమాలోచిస్తున్నావు ఐశ్వర్య? ఏం లేదత్తయ్య. సరే, రేపు సౌందర్యని షాపింగ్కి తీసుకెళ్తున్నావు కదా? దేవుడా, దీన్ని ఎలా ఆపడం? అభి ఎవరు, ఎక్కడుంటాడో, అతని గురించి అత్తయ్యతో ఎలా చెప్పడం? అతను ఎదురయ్యేలా చేయి స్వామి. ఈ నిశ్చితార్థం జరిగేలోపు ఏదో జరిగి ఆ అభి మా ముందుకొచ్చేలా చేయి స్వామి. సౌందర్య జీవితంలో సంతోషం రావాలంటే అదొక్కటే జరగాలి, ఎలాగైనా జరగాలి. సరే అత్తయ్య. భవానీ, ఐశ్వర్య ఆంటీ ఈ విషయాన్ని సులభంగా వదిలేటట్టు లేదు. తన కొడుకు జీవితాన్ని కూడా లెక్క చేయకుండా సౌందర్య అభిల గురించి ఆలోచిస్తుంది. నేను నీకు చెప్పాను కదా చైత్ర, ఐశ్వర్యకి పార్వతి అంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేసేది ఐశ్వర్య. నిజమే భవానీ, ఆ పార్వతి దేవా మావయ్యల ప్రేమ కోసం ఎంత పోరాడిందో ఇప్పుడు అభి సౌందర్యాల గురించి అంతే ఆరాటపడుతుంది. వాళ్లని దెబ్బతీయాలనుకున్న మనకి ఐశ్వర్య ఆంటీ వల్ల మనకి కోలుకోలేని దెబ్బ పడుతుంది భవానీ. ఐశ్వర్యకి నచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే చూస్తూ నేనెలా ఊరుకుంటాను మనవరాలా? అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, అది ఇప్పుడే తట్టింది. ఏంటి భవానీ అది? కృష్ణి మన గుప్పెట్లో పెట్టుకుని సౌందర్య నమ్మకాన్ని చంపేయాలి. అంటే ఏం చేస్తావు భవానీ? అభితో కలిసి బతకడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలం అవుతున్నాయి అనే ఆశని మనం చంపేయాలి. దానికేమైనా నమ్మకం కలుగుంటే దాన్ని మొగ్గలోనే తుంచేయాలి. ఇంతకదెక్కడుంది భవానీ? తన గదిలోనే ఉంది, పద వెళ్దాం. సౌందర్య, సౌందర్య, తలుపు తీ. సౌందర్య, ఏ తీయవే. అయ్యో, ఇప్పుడెలా? లోపల సౌందర్యం లేదు. నేనున్నానని తెలిస్తే దాని జీవితం నాశనం చేస్తుంది. నేనేం చేయాలి దేవుడా? ఇవి నుండి బయటపడేదెలా? తలుపు తీ. నేనిప్పుడు బయటికి రాలేను భవానీ బామ్మ. తీయవే, ఏం చేస్తున్నావు? తీయి. బాగుని ఏమైంది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం లేదు కృష్ బాబు, సౌందర్యతో ఒక విషయం మాట్లాడాలి. తలుపు కొట్టి పిలిచినా తలుపు తీయడం లేదు.